హలో గైస్, అందరికీ నమస్తే. ఈ రోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మీ పర్సన్ గురించి కావచ్చు, ఇంకా ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? చూద్దాం. లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అండ్ మీ లైఫ్లో మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చండి. మీ లైఫ్లో మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లేదా లవర్స్ వాట్ ఎవర్, ఓకే, మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ చూసుకోండి. ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయండి, ఓకేనా? మరి చూద్దామండి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. అడ్వెంచర్, డీప్ డైవ్ అని వచ్చింది, అండ్ స్పార్క్, రిమిట్, విండోస్, బ్యూటిఫుల్ కార్డ్స్, మీడియేటర్, ఓకే, this అండ్ ఎక్స్ప్రెషన్, ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కూడా లాక్ కార్డ్ అయితే వచ్చింది, ఓకే. మనం వీటిని క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఓకేనా? అడ్వెంచర్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. అడ్వెంచర్ కార్డ్ ఎందుకు వచ్చింది? అడ్వెంచర్ కార్డ్కి క్లారిఫికేషన్. టూ ఆఫ్ కప్స్, బ్యూటిఫుల్ అండి. ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ మీ పర్సన్తో మీ డెస్టినీ అనేది నాకు కనిపిస్తుంది. అది ఏ విధంగా అంటే చెప్తాను. ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాత మీరు చాలా ధైర్యంగా తయారవుతారనమాట. అండ్ ఎలాంటి అడ్వెంచర్ అయినా మీరు చేయడానికి సిద్ధంగా ఉంటారనమాట, ఓకే. ఈ పర్సన్ రాకముందు మీలో భయం అనేది ఉంటుంది. అండ్ మీరు ఏ విషయంలో కూడా మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేరు. మిమ్మల్ని భయం అనేది ఆపేస్తుందన్నమాట. కానీ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాత మీరు చాలా విషయాలలో స్ట్రాంగ్ అవుతారు. ధైర్యంగా మీ నిర్ణయాలు మీరు తీసుకోవడము, మీ కాళ్ళ మీద మీరు నిలబడము, ఎలాంటి అడ్వెంచర్ చేయడానికైనా సిద్ధంగా ఉంటారనమాట. దేనికి భయపడకుండా, ఓకే. అలా మీరు స్ట్రాంగ్గా ఉంటారు, ఓకే. సో ఈ పర్సన్ మీ లైఫ్లో రావడానికి కారణం అదే అండి, ఓకేనా? మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికి, మీలో ధైర్యాన్ని నింపడానికి అనమాట, ఓకేనా? అండ్ అలాగే ఈ పర్సన్ లవ్ పంచడానికి. మీకు అర్థమవుతుందా? సో మీ లైఫ్లో మీ అంతలో మీరు ఏదైతే తెలుసుకోలేరో అండ్ మీ లైఫ్లో ఏదైతే లేదో అది ఫుల్ఫిల్ చేయడానికి పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యారనమాట. మిమ్మల్ని ఒక లయన్ లాగా, ఇక్కడ చూడండి ఫీమేల్ పర్సన్ బ్యాక్ సైడ్ లయన్ ఉన్నారు కదా. ఈ అమ్మాయిని ఈ పర్సన్ ఏం చేస్తున్నారంటే వారిలాగా తయారు చేస్తారనమాట. లవ్ పంచి ప్రేమగా అన్నీ చెప్తా ఉంటారనమాట. దేనికి భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాలి, ఎవరిని నమ్మకూడదు. ఈ రోజులలో ఎవరిని నమ్మినా మోసం చేసేవారు ఎక్కువగా ఉంటారు అన్నట్టుగా ఈ పర్సన్ ఇప్పుడు చెప్పకపోయినా మేబీ పాస్ట్లో ఏదో ఒక టైంలో చెప్పి ఉంటారు కదా. సో అలా ఈ పర్సన్తో మీ డెస్టినీ అనేది నాకు కనిపిస్తుంది, ఓకే. అండ్ ఈ పర్సన్కి మీకు ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుందన్నమాట. మేబీ ఉంటుంది, ఉండబోతుంది కూడా, ఓకే. సో మీరు ఎంతైతే ప్రేమని ఇస్తారో తను కూడా అంతే అందిస్తారనమాట. ఒకవేళ మీరు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి, తను కూడా ఇగ్నోర్ చేస్తారు. మీరు ప్రేమ పంచారనుకోండి, తను కూడా ప్రేమ పంచుతారు. మీరు కోపం తెచ్చుకున్నారనుకోండి, తన వైపు నుంచి కూడా మీరు కోపం మాత్రమే రిసీవ్ చేసుకుంటారనమాట, ఓకే. సో అలాంటి మెసేజ్ అయితే ఉందండి. కాబట్టి మీరు ఎలా ఉండాలి ఇక మీదట అనేది మీకు అర్థం అవుతుంది కదా, అవునా కాదా? డీప్ డవ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. King of Cups,
5 ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్, ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనేది వచ్చింది. ఈ పర్సన్ తను డీప్గా లవ్ చేసినప్పటికీ తన లైఫ్లో కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, లేదా తను మ్యారీడ్ పర్సన్ అండ్ అన్మ్యారీడ్ పర్సన్ అయినా సరే, వాట్ ఎవర్. ఓకే, కొంతమందికి ఈ పర్సన్ డివోర్స్ అయిన పర్సన్, తన లైఫ్ పార్ట్నర్ నుంచి తను పూర్తిగా దూరమైన పర్సన్తో మీరు డీల్ అవుతున్నారు అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో పర్సన్ తన లైఫ్లో తను కొన్ని ప్రాబ్లమ్స్ అయితే పర్సన్ ఫేస్ చేశారండి. ఓకే, మీకంటే ఎక్కువగా ఈ పర్సన్కి మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంది నాకు. ఓకే, తన లైఫ్లో తను ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు, దాన్ని బట్టి ఈ పర్సన్ తను అలా ఉంటారనమాట. కానీ మీరేమనుకుంటారంటే ఈ పర్సన్ సరిగా ఎలాంటి ఫీలింగ్స్ కానివ్వండి, లేదా సరిగా ఉండట్లేదు, టైం ఇవ్వట్లేదు అనే బాధ మీలో ఉంటుంది. కానీ తను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కాబట్టి దాని అనుగుణంగానే ఈ పర్సన్ మీతో ఉంటారనమాట. ఒకసారి చాలా బాగా మాట్లాడతారు, ఇంకోసారి మంచిగా మాట్లాడరు. ఎందుకంటే తనలో భయం ఉంటుంది. మేబీ సొసైటీ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్, లేదా ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో, లేదా తనకి బ్యాడ్ నేమ్ వస్తుందేమో, లేదా తన లైఫ్లో తనకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నాయి ఈ పర్సన్కి. ఓకే, కాబట్టి తనకి మీ మీద కోపం అనేది ఈ పర్సన్కి లేదండి. తనకి మీతో ఉండాలి అనే ఉంది, కానీ తన లైఫ్లో తనకి కొన్ని బెనిఫిట్స్ లాంటిది కావాలి. అదర్ పర్సన్ ఒకవేళ ప్రపోజల్తో వచ్చారనుకోండి, రిచ్ పర్సన్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఈ పర్సన్ మిమ్మల్ని పక్కకు పెట్టేసి తను వారి లైఫ్లో ఇన్వైట్ చేస్తారనమాట. ఎందుకంటే వారిని ఇన్వైట్ చేస్తే పర్సన్కి వారి వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మనీ వైజ్గా కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, అదర్వైజ్ ఇంకేదైనా ఉండి ఉంటుంది. ఓకే, సో అలా. కానీ తన మనసులో లవ్ లేదు అని ఇక్కడ చూపించట్లేదు. లవ్ అయితే ఉంది, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అని తనకి తన మనసులో తన మైండ్లో ఉంది. కానీ తన లైఫ్లో ఏదో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. దానివల్ల ఈ పర్సన్ ప్రస్తుతం టైంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మిమ్మల్ని దూరం పెట్టడము చేస్తున్నారు. కానీ లవ్ మాత్రం ఉంది. ఓకే, క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నానండి నేనైతే. స్పార్క్ కార్డ్కి క్లారిఫికేషన్. స్పార్క్ కార్డ్కి క్లారిఫికేషన్. ద హర్మిట్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. అండ్ ఇక్కడ స్పార్క్ వచ్చింది. మీ పర్సన్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి, మీరేమో హర్మిట్ అనమాట. ఈ పర్సన్ తను చాలా హ్యాండ్సమ్గా అండ్ చాలా ఫీమేల్ అయితే చాలా బ్యూటిఫుల్గా, అండ్ వారి డ్రెస్సింగ్ స్టైల్ అనేది చాలా బాగుంటుంది. వారు రెడీ అయ్యే విధానం, వారు మాట్లాడే మాటలు, అదర్ పర్సన్ని ఊరికి అట్రాక్ట్ చేసే విధంగా వారి యాటిట్యూడ్, వారి బిహేవియర్ అనేది ఉంటుంది. ఓకే, సో మీరేంటంటే ద హర్మిట్ అనమాట. పాత పద్ధతులు ఎక్కువగా పాటించడము, ఆ వర్డ్స్ గుర్తుకు రావట్లేదండి, కరెక్ట్ టైంకి గుర్తుకు రాదనమాట. అండ్ పాత సామెతలు చెప్పడము, పాత పద్ధతులు పాటించడము, అండ్ ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇవన్నీ చెప్తారు కదా. మీ పర్సన్కి అలా ఇష్టం ఉండదు. మీ పర్సన్ ఏంటంటే ప్రజెంట్లో బతుకుతారు. పాస్ట్ అండ్ ఫ్యూచర్ వారు ఆలోచించరు, ప్రజెంట్లో బతుకుతారు. ఉన్న లైఫ్ని తను ఎంజాయ్ చేసే పర్సన్ అండి తను. ఓకే, కాబట్టి మీరు ఇలా చెప్పడం తనకు నచ్చట్లేదు. తనకి ఏమనిపిస్తుంది అంటే, అరే ఈ పర్సన్ ఏంటి ఇప్పుడే ఓల్డ్ ఏజ్ పర్సన్ లాగా మాట్లాడతారు, ఓల్డ్ ఏజ్ పర్సన్ లాగా తన బిహేవియర్ ఉంటుంది అన్నట్టుగా కొంతమందికి తనకి చిరాకు అనేది అప్పుడప్పుడు మీ మీద వస్తుంది అనమాట. మీరు అలా ఉండకూడదు. ఈ పర్సన్కి ఏదైనా వయసు అయిపోయిందా ఏంటి, ఇలా ప్రతిసారి ఓల్డ్ పీపుల్ లాగా మాట్లాడుతూ ఉంటారు అన్నట్టుగా ఒక్కొక్కసారి పర్సన్ మీ మీద కోపం చూపించే ఛాన్స్ కూడా ఉంటుంది, మేబీ ఉంటుంది పాస్ట్లో. ఓకే, అలా మీరు అలా మాట్లాడడం తనకు నచ్చదు. తనకి చిల్ అవుతూ ఉండాలి, ఎంజాయ్మెంట్ కావాలి, అండ్ ప్రజెంట్ బతకాలి, ప్రజెంట్ మూమెంట్లో తను ఉండాలన్నమాట. ఓకే, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది ఆ విధంగా ఈ పర్సన్కి మాట్లాడడం ఇష్టం ఉండదు. ఓకే, అండ్ అలాగే మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా తనకి ఇష్టం ఉండదండి. కొంతమందికి తనేమో ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. వారి డ్రెస్సింగ్ స్టైల్, వారు ఏంటంటే చూడడానికి చాలా బాగుంటారు. వారికి ఊరికి అదర్ పర్సన్ అట్రాక్ట్ అయిపోతారనమాట. అందరూ ఫ్రెండ్షిప్ చేయడమా, లేదా వారికి వేరే వేరే వాళ్ళు ప్రపోజల్ ఇస్తూ ఉండడమా అలా ఉంటారనమాట. మీరేంటంటే మేబీ నార్మల్గా రెడీ అవ్వడము, మీ డ్రెస్సింగ్ స్టైల్ మీద మీరు కొంచెం ఫోకస్ చేయాల్సి ఉందండి. ఓకే, అలా ఈ పర్సన్ అలా ఉంటేనే, అంటే తనకి తగినట్టుగా మీరు ఉంటే తనకి ఇష్టం అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అనేది ఉంది. ఓకే, తనకి తగినట్టుగా మీరు లేరు.
మీ డ్రెస్సింగ్ స్టైల్, మీ హెయిర్ స్టైల్ మీద మీరు ఫోకస్ చేయాలి. సో తనకి మీకు అంత సూటబుల్ అనేది ఈ పర్సన్కి అనిపించట్లేదన్నమాట ఒక్కొక్కసారి. అందుకనే తను అలా కూడా తను ఇగ్నోర్ చేస్తున్నారు అనేది చూపిస్తుంది. మనసులలో ఉంది కానీ ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అనే బాధ కూడా ఈ పర్సన్కి ఉంటుందన్నమాట. ఓకే, నాకు ఈ పర్సన్ సెట్ అవ్వరు అండ్ నాకు కరెక్ట్ పర్సన్ అయితే కాదు అన్నట్టుగా అలాంటి ఫీలింగ్ ఏదో ఉందండి ఈ పర్సన్కి. ఓకే, ఫీల్ అవ్వద్దండి. సో కార్డులో ఏదైతే ఉందో అదే నేను చెప్పాను. ఓకే, మీకు రెజల్ట్ అయితే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకే, ఇక్కడ కార్డులో వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. రిమిట్ కార్డ్కి క్లారిఫికేషన్. రిమిట్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, మీరు మీ పర్సన్ మేబీ పాస్ట్లో ఎప్పుడైతే కలిసారో, మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు మీ ఐస్ అంట ఈ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేసాయంట. మీరు చూడడానికి చాలా బాగుంటారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ పక్కకు పెడితే మీరు చూడడానికి చాలా బాగుంటారు. లేదా కొంతమందికి మీ వాయిస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది అన్నమాట ఈ పర్సన్కి, లేదా మీ ఐస్. ఓకే, అలా ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అయిపోయారు అనేది చూపిస్తుంది. అది ఈ పర్సన్ పదే పదే తలుచుకుంటున్నారు. ఫస్ట్ టైం తను మిమ్మల్ని కలిసినప్పుడు ఈ పర్సన్ ఎక్కడ ఫ్లట్ అయిపోయారు అనేది తనకి పదే పదే అది గుర్తుకొస్తుంది అనమాట. మీరు ఎప్పుడైతే కలిసారో ఆ రోజు ఇలా జరిగింది కదా అన్నట్టుగా తను గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట ఈ పర్సన్. ఓకే, అండ్ ఈ పర్సన్ మేబీ మీ లైఫ్లో వచ్చిన తర్వాత తన లైఫ్లో వేరే రెస్పాన్సిబిలిటీస్ ఆర్ మ్యారీడ్ అన్మ్యారీడ్ వాట్ ఎవర్ అండి, కానీ అటు ఇటు పర్సన్ బ్యాలెన్స్ అనేది చేసుకోగలను అని పర్సన్ అనుకున్నారు. కొంతమందికి తన లైఫ్లో మేబీ కిడ్ కూడా ఉండొచ్చు. అటు ఇటు ఈ పర్సన్ బ్యాలెన్స్ చేసుకుంటాను, ఫ్యామిలీ, కెరియర్, మీరు ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోగలను అని అనుకున్నారు, కానీ తను బ్యాలెన్స్ అనేది చేసుకోలేకపోతున్నారు అనేది కూడా చూపిస్తుంది. ఓకే, అండ్ ఈ పర్సన్ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడము, అండ్ కొంతమందికి పర్సన్ కొంచెం నిష్ఠూరంగా మాట్లాడతారనమాట. మేబీ లోపల ప్రేమ ఉన్నట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి, ఇంకోసారి ఏమో తనకి మీ మీద చాలా జెలస్, కోపం అండ్ ఓర్వలేని తనం అలా అనేది మీకు అనిపిస్తుంది అనమాట మీ మనసుకి. అరే ఈ పర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంత ఓర్వలేని తనం ఏంటి, ఇంత చూడలేని పర్సన్, ఇంత జెలసా, అరే పర్సన్ని లవ్ చేసాం కదా, కానీ ఈ పర్సన్ తన బిహేవియర్ ఏంటి ఇలా ఉంటుంది, మీరు తనని లవ్ చేస్తే తనకేంటి మీ మీద ఇలాంటి ఓర్వలేనితనం అండ్ నిష్ఠూరంగా మాట్లాడడం, మేబీ మీ మనసు హట్టయ్యే విధంగా మాట్లాడుతూ ఉండడము, లేదా తన ప్రవర్తన కూడా మీకు మేబీ మీరు బాధపడే విధంగా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు. ఓకే, అలా మీలో ఆ బాధ కూడా మీలో నిండిపోయి ఉంటుంది అనేది చూపిస్తుంది. ఓకే, విండో కార్డ్కి క్లారిఫికేషన్. జస్టిస్, ఇక్కడ విండో వచ్చింది అండ్ ఇక్కడ జస్టిస్ అనమాట. ఇప్పుడు మీ లైఫ్లో మీకు న్యూ డోర్స్ ఏదో ఓపెన్ అవుతున్నాయండి. ఓకే, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకే, మీ లైఫ్లో ఏదైతే బ్లాకేజెస్ ఉన్నాయో, ఏవైతే ఆగిపోయిందో అదంతా ఇప్పుడు క్లియర్ అవుతుంది. యూనివర్స్ ఆ రూట్ని క్లియర్ చేస్తుంది అనమాట. సో మీకు మంచి లైఫ్ అనేది ఇవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. మీడియేటర్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎట్ వ్యాన్స్ అండి, చాలా మంచి మెసేజ్ అండి ఇది. ఇక మీదట ఈ పర్సన్ తనతో మీ ఫ్యూచర్ మేబీ ఎలా ఉంటుందండి, ఈ పర్సన్ మిమ్మల్ని తను వదులుకోరు అండ్ మీ గురించి పర్సన్ ఎవరితో అయినా సరే ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడానికైనా సరే రెడీగా ఉంటారనమాట. మీకు మాత్రం ఈ పర్సన్ లవ్ అనేది ఇస్తారు అండ్ మీతో ఉన్న బంధనితను ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లు కడతారు కదా, అలా మీతో ఉన్న బంధనితను బిల్డ్ చేస్తారనమాట. మేబీ నిలబెట్టుకోవాలి అని పర్సన్ నిర్ణయం తీసుకోవడం జరగబోతుంది. ఓకే, తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. మీకు గుడ్ న్యూస్ ఏదో పర్సన్ చెప్పబోతున్నారనమాట. నియర్ ఫ్యూచర్ ఇదంతా జరగబోతుందండి. ఓకే, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఈ పర్సన్ వలన మీరు చాలా నేర్చుకోబోతున్నారు అండ్ తన వలన మీకు చాలా మంచి రోజులు అయితే రాబోతున్నాయి అనమాట. ఈ పర్సన్ మేబీ కొంతమందికి పర్సన్ మీ లైఫ్లోకి మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది కూడా తీసుకుని రావడం చూపిస్తుంది. ఓకే, ఇక్కడ రింగ్స్ ఉన్నాయి కదా, ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అలా జరిగే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, వేవ్స్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ సోర్డ్స్ అండి. ఈ పర్సన్ యాక్చువల్గా మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అని తను అనుకున్నారు, కానీ ఎవరు తనని
అడ్డుపడడం లాంటిది ఏదో జరిగిందండి. పర్సన్ తన మనసులో మాట తను మీకేదో ఆఫర్ ఇవ్వాలి అని పర్సన్ దగ్గరి దాకా వచ్చి వెళ్ళిపోవడం, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం లాంటిది ఏదో జరిగింది మీ లైఫ్‌లో. అది మీకు తెలుసా? తెలియదా? నాకైతే తెలీదు. మీకే తెలిసి ఉండాలి. ఓకే. సో, పర్సన్ అయితే మీకేదో ఆఫర్ అనేది తీసుకొని వచ్చారు. మేబీ నోటి దాకా వచ్చిన ముద్ద నోట్లో వెళ్ళకుండా ఉంటే మేబీ చాలా ఆకలితో ఉన్నప్పుడు బాధగా అనిపిస్తది కదా! అలా ఈ పర్సన్ మీకేదో ఆఫర్ ఇవ్వాలనుకున్నారు. మీకేదో జస్టిస్ అయితే చేయాలి అని తను అనుకున్నారు. అండ్ మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నారు. మీ లైఫ్‌లో రావాలి, మీతో హ్యాపీగా ఉండాలి. ఈ పర్సన్ కూడా చాలా కలలుగానే ఉన్నారు. కానీ మేబీ తనకు డైరెక్ట్‌గా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా తనని బంధించడం లాంటిది ఏదో జరిగిందండి. మేబీ తను మీ లైఫ్‌లో రాకుండా, మీతో సరిగ్గా ఉండకుండా, మీతో సరిగ్గా మాట్లాడకుండా తనని తన చుట్టూ ఏదో సోర్స్ అనేది ఉన్నాయన్నమాట. తను బయటకి వెళ్ళలేని విధంగా, తను మాట్లాడలేని విధంగా, మీ విషయంలో తను నోరు తెరవలేని విధంగా అనమాట. ఓకే. సో, అలాంటి మెసేజ్ ఉంది. మీ కళ్ళలన్నీ ఎవరో పర్సన్ వల్ల దూరమైపోయింది అన్నట్టుగా చూపిస్తుందండి. పర్సన్ కూడా చాలా సఫర్ అవుతూ ఉండొచ్చు. సరిగ్గా నిద్రపోకపోవడము, అండ్ నిర్ణయం తీసుకోలేకపోవడము, అండ్ ఏదో తెలియని బాధ, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉండడము, అండ్ కొంచెం ఎమోషనల్ అయిపోవడము, ఇలాంటి పరిస్థితులు ఈ పర్సన్ లైఫ్‌లో ఉంది. ఇక్కడ మీ గురించే కాకుండా తన లైఫ్‌లో ప్రెజెంట్ జరుగుతున్న విషయాల గురించి కూడా. ఓకే. అంటే తన లైఫ్ ఇలా ఎందుకు అవుతుంది? ఏం జరిగింది? ఎందుకు ఇన్ని కష్టాలు నాకే అన్నట్టుగా ఈ పర్సన్ పరిస్థితులైతే ఉన్నాయి. ఎక్స్‌ప్రెషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. లాస్ట్ కార్డ్ ఎక్స్‌ప్రెషన్ అనేది వచ్చింది. మరి చూద్దామండి క్లారిఫికేషన్ ఏమొస్తుందో. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏదైతే వచ్చిందో అదే 9 ఆఫ్ సోర్స్ వచ్చిందండి మళ్ళా. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. మీ వైపు నుంచి పర్సన్ మాత్రం తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు, మీరు హ్యాపీగా తనని చూసుకున్నారు. కానీ తన విషయంలో మీరు హ్యాపీగా లేరు. ఈ పర్సన్ మిమ్మల్ని తను హ్యాపీగా ఉంచలేదన్నమాట. తన చేతుల వల్ల కావచ్చు, ఏదో విషయంగా ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు, చాలా కష్టపెట్టారండి. మీ మనసుని కావచ్చు, మిమ్మల్ని కావచ్చు, ఇక్కడ చాలా కష్టపడుతున్నారు ఒక వ్యక్తి. ఓకే. అది పర్సన్ తను మిమ్మల్ని ఏదైతే కష్టపెట్టారో దానికి పర్సన్ తను చాలా రీగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. దానికి పర్సన్ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారంటే అపాలజీ చెప్పాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఏదో మీకు ఏదో మెసేజ్ లాంటిది, కాల్ లాంటిది, లేదా తను డైరెక్ట్‌గా కలవడము, అండ్ కొంతమంది అపాలజీ చెప్పడం గానీ ఏదో జరగబోతుందనమాట. సో, తను మిమ్మల్ని కష్టపెట్టిన దానికి పర్సన్ రీగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంది. నిద్రపోలేకపోతున్నారు. కానీ పర్సన్‌కి దిమ్మ తిరిగే విధంగా మీరు తయారవుతున్నారనమాట. మేబీ మీరు సరిగ్గా ఉండరు, లేదా తనకి సెట్ అవ్వరు. అలా ఏ పర్సన్ అయితే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో ఆ పర్సన్‌కి దిమ్మ తిరిగే విధంగా మీరు ఒక ఎంప్రెస్ లాగా, ఒక ఎంపరర్ లాగా మీరు తయారవుతున్నారనమాట. మళ్ళీ మీరు నిలదొక్కుకున్నారు. మేబీ ఈ పర్సన్ విషయంలో మీరు పడిపోయారనమాట. మేబీ ఇంకా నా లైఫ్‌లో నేను ఇంకా ఇంతే, ఎలాంటి సంతోషాలు ఉండదు. అండ్ మళ్ళీ నేను ఇదంతా మర్చిపోతానా లేదా? ఇంకా నా జీవితం అయిపోయింది అని మీరు హోప్ అనేది వదులుకున్న టైంలో ఏదో ఒకటి మీలో మార్పు అనేది గాఢమైన ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగి మీరు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు మీ లైఫ్‌ని. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉందంటే, అసలు ఈ వ్యక్తేనా? నేను చూసేది ఈ వ్యక్తినేనా అసలు అనే విధంగా మీరు ఉండొచ్చు ప్రెజెంట్‌లో. ఓకే. అలా కూడా ఈ పర్సన్ తను చాలా బాధలో ఉన్నారు. ఓకే. అంటే మిమ్మల్ని ఈ పర్సన్ ఈ విధంగా చూడలేకపోతున్నారు. సో, ఇలాంటి పర్సన్ నా వదులుకుంది, ఇలాంటి పర్సన్ నేను బాధ పెట్టింది, ఇలాంటి పర్సన్ నా ఇగ్నోర్ చేసింది అన్నట్టుగా ఈ పర్సన్‌లో ఆ ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే. ఓకే అండి. నచ్చిందా రీడింగ్? నచ్చిందని అనుకుంటున్నాను చాలామందికి. సో, మీకైతే గుడ్ న్యూస్ ఏదో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ 1 వీక్‌లో ఇది జరుగుతుంది తప్పకుండా. అండ్ ఎవరో పర్సన్ కూడా మీ లైఫ్‌లో చాలా ఫాస్ట్‌గా ఎంటర్ అవుతున్నారు. ఓకే. అండ్ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ మేబీ ఇప్పుడు జరగబోతుంది ఏదైతే ఉంటుందో, మీకు న్యూ బిగినింగ్స్ అనేది జరుగుతుందనమాట. మేబీ మీ లైఫ్‌ని మీరు కొత్తగా తీర్చిదిద్దుకోవడమా, లేదా మీరేదో బిజినెస్ లాంటిది కావచ్చు, లేదా మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టారనమాట. అలా ఒక ఎంప్రెస్ లాగా, మేల్ అయితే ఒక ఎంపరర్ లాగా పూర్తిగా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, మీ హెయిర్ స్టైల్ కావచ్చు, మీ బ్యూటీ మీద మీరు ఫోకస్ చేయడము, అండ్ మీ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందంటే చూడగానే అపోజిట్ పర్సన్ అట్రాక్ట్ అయిపోతారనమాట. అలా మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోబోతున్నారు.
చాలా బ్యూటిఫుల్గా ఉండబోతున్నారు అనేది చూపిస్తుందండి. ఓకే, మేబీ ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో మీరు సరిజోడి కాదు తనకి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ దూరం పెట్టి ఉంటారని. సో అలా నన్నే ఇలా చేస్తారా ఈ పర్సన్ అన్నట్టుగా మీరు చేంజ్ అవ్వబోతున్నారనమాట. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారు, మీరు ఏదో విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వృషభ రాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు, రీయూనియన్ ఉంటుంది. అండ్ మిథున రాశి వారు, ఒక స్టార్ లాగా ఉంటారనమాట, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తారనమాట, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు, జస్టిస్. కర్కాటక రాశి వారు, మీరు ఏదైనా విషయంగా బాధపడుతున్నారంటే మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు, మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్తున్నారు యూనివర్స్. సింహరాశి వారు, మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. హెల్త్ బాగాలేని వారికి హెల్త్ బాగా అయిపోతుంది. మీ లైఫ్లో మీకు గుడ్ టైం అయితే స్టార్ట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ కన్యారాశి వారు, ద చారియట్. మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు ఈరోజు. అండ్ ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ నుంచి మీ లైఫ్లో రావచ్చు. అండ్ తులారాశి వారు, మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. తులారాశి వారు ఈరోజు ఫ్రెండ్స్తో కలుసుకొని చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు, ద మెజిషియన్. మీ జీవితంలో ఏదైతే లేదో దానిని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ధనుసు రాశి వారు, మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారనమాట, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మకర రాశి వారు, మీరు టీం వర్క్ చేయొచ్చు ఈరోజు. అండ్ కొంచెం బిజీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లో రావచ్చు. కుంభరాశి వారు, 6 ఆఫ్ హ్యాండ్స్. అంటే మీ పాస్ట్ పర్సన్ ఎవరో మీ లైఫ్లో రాబోతున్నారు, చాలా హ్యాపీగా ఉంటారు, ఏదో సక్సెస్ అనేది లభించబోతుంది మీకు ఈరోజు. అండ్ మీనరాశి వారు, 6 ఆఫ్ కప్స్ అనమాట, మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, ఈరోజు సండే కదా, అందరికీ చాలా బాగుండబోతుంది. ఆల్ సైన్స్ వరకు చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయని వారు లైక్ చేయండి, అలాగే కొత్త వారు విజిట్ అవుతున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరు క్లైమ్ చేయండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్.